డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే, అనిల్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా? వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి పెళ్లి చేసుకో ఇలా మార్చేశారు. సో దీనిపైన మంచిదే కదండి, పిచ్చోళ్ళే రోడ్లకి తిరగడం కంటే లవ్లో ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీలాగా ఉంటే బెటర్ కదా. సో అంతే, ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాసింగ్ క్లౌడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి. లవ్లో ఈరోజు ఫెయిల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అవి లేవు, నెక్స్ట్ డేనే. సార్ రాజు గారు అంటే ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అనారోగ్యకరమైన పోటీ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేది బయట ఒక టాక్ అండి. అంటే బ్యానర్స్ మధ్య ఆధిపత్య పోరు కానీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు. దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్. అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము, లార్జర్ దెన్ బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం, అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్. అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్, ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏమి ఉండదు. సో ఎవరి సినిమా వాళ్ళది, సక్సెస్ అవుతేనే కింగ్. దిల్ రాజు అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది, 3 రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడారు, మండే రోజుకి మర్చిపోతారు. సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి, కానీ ఇక్కడ ఆధిపత్య పోరు అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నో సార్, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో, ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్. యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా సినిమా చేస్తారు. బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది, వాళ్ళు మీరు ఒక 40 కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు వాళ్ళు 70-80 కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు. దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్. బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు 40లో చేసిన హీరో నెక్స్ట్ ఇమీడియట్గా అతను కూడా మళ్ళీ 70-80 కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా. నేను వర్కౌట్ కాకుండా నేను ఎందుకు తీస్తాము? వర్కౌట్ అవుతాను ఎవరైనా. ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు, నీకు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు, నువ్వు మార్చుకొని వెళ్ళవా? అంటే ఆలోచిస్తాను కదా సార్. అంటే దాని బ్యాక్గ్రౌండ్ అదంతా 2 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా, ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది.